1 ఇయర్, 2 ఇయర్స్‌లో అయితే గనక వారానికి ఒక్కసారి, 2 సార్లు గూడా అవ్వట్లేదు మోషను. లేదా మోషన్‌కెళ్ళేటప్పుడు బాగా బిగపట్టేసి మోషన్‌కి వెళ్ళాల్సి రావడం, లేదంటే మోషన్‌కెళ్ళేటప్పుడు ఏడవడం, మోషన్ సెన్సేషన్ వస్తుందంటేనే ఏడుస్తూ ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళైతే గనక మోషన్ అలా దాచేసుకొని ఏమైనా బయటికెళ్ళినప్పుడు స్కూల్‌లో గాని, కొన్నిసార్లు మోషను ఈ దాచేసుకోవడం వల్ల, ఆపేసుకోవడం వల్ల, కంట్రోల్ చేసుకోవడం వల్ల బట్టల్లో అయిపోవడం, బాగా హార్డ్‌గా అవ్వడం, విపరీతమైన దుర్వాసనతో పెద్ద పెద్ద గొట్టాల్లాగా అవ్వడం, అలాగే వారంలో ఒకసారి లేదా 2 సార్లు కన్నా ఎక్కువగా అవ్వకపోవడం. ఇలా కూడా మనం కాన్‌స్టిపేషన్‌గా తీసుకుంటాం. సో, వీటికి కారణాలు ఏమిటి అంటే, జనరల్‌గా మన ఫుడ్ హ్యాబిట్స్‌లో 1 ఇయర్ లోపైతే గనక తల్లి పాల నుంచి డబ్బా పాల్లోకి మారడం గాని, ఎక్కువగా ఆవు పాల మీదే రిలే అవ్వడం గాని కొంతమందిలో, లేదా ఫుడ్‌లో ఎక్కువగా ఫైబర్ లేని, పీచు పదార్థాలు లేని డైట్ గాని, ఇలాంటి అవకాశాలైనా ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులైనా ఉన్నప్పుడు ఫస్ట్ 1 ఇయర్‌లో కొంత ఈ కాన్‌స్టిపేషన్ అన్నది మనకి చూసాయిగా బయటపడుతుంది. 1 ఇయర్ నుంచి మనకి పిల్లలు ఇప్పుడు రోజు మా పప్పన్నం పెట్టామనుకోండి పెరుగన్నం. పెరుగన్నం తింటుంది, పప్పన్నం తినదు. పాలెక్కువ తాగేస్తూ ఉంటుంది. అందువల్ల మోషన్ సరిగ్గా అవ్వకపోవచ్చు. మోషనే అవ్వకపోవచ్చు. ఇంకొంతమందికి ఇంకా ఇబ్బంది పెట్టొచ్చు. 2, 3 రోజులు అవ్వకపోవచ్చు. సో, వెంటనే మరి సరే పప్పన్నం కొంచెం చేంజ్ చేయాలేమో అని చెప్పి చారన్నమనో, లేదనంటే ఇంకేదోనో పెట్టడం వల్ల కొంతమంది తినడానికి ఇష్టపడతారు. సో, ఈ ఫుడ్ హ్యాబిట్స్‌లో ఏమైనా ఎయిదర్ చేంజ్ ఉన్నా సరే, చేంజ్ చేయకపోయినా సరే, ఇష్టం లేకపోయి తినకపోయినా, చేంజ్ చేయడం వల్ల పడకపోయినా, ఆ చేంజ్ చేయడంలో లో ఫైబర్ డైట్ ఉన్నా, ఇలా ఏ కారణాలైతేనే 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. మెల్లగా 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కి మనం మోషన్ వెళ్ళడం వాళ్ళంతట వాళ్ళే వెళ్ళడం, యూరిన్ వాళ్ళంతట వాళ్ళు చెప్పడం, చేయించడం, వాళ్ళకి దగ్గరుండి మోషన్ ఎలా వెళ్ళాలో బాత్రూమ్‌కి వెళ్ళడం అన్నది నేర్పించడం చేస్తాం. సో, ఇలాంటప్పుడు కొంతమందికి ఇష్టం లేకపోవడం గాని, లేదా వాళ్ళ ఆట ఎక్కడ మిస్ అవుతుందో, ఆట మధ్యలో ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి అనో, లేదా ఏదైనా ఊరు వెళ్ళాం, ఏదైనా వేరే చోటకు వెళ్ళాం. అందువలన అక్కడ మనకి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం వల్ల కూడా కొంత ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. చాలా త్వరగా మనం మోషన్‌కి, యూరిన్‌కి మనం ఇద్దరు ఉద్యోగస్తులనుకోండి. చాలా త్వరగా నేర్పించేస్తే వాళ్ళే చేసుకుంటారు. మనకు కొంచెం పని తగ్గుతుంది కదా! అని 1 ½ ఇయర్‌కి, 2 ఇయర్స్‌కో మనం ట్రై చేసినా 2-3 ఇయర్స్ లోపు పిల్లలు దాన్ని క్యాచ్ అప్ చేయలేకపోయినా సరే, అది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ రకమైన ఆలోచన కూడా ఉంటుంది. సో, ఒకవేళ మనం ఎర్లీగా వాళ్ళకి మోషన్, యూరిన్ వాళ్ళంతట వాళ్ళు దాన్ని చేసుకునే పరిస్థితిని కల్పించడం వల్ల కూడా వాళ్ళకి దాని పట్ల విముఖత ఏర్పడి,
దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల గూడా ఓ 2, 3 రోజుల వరకు మోషన్‌కి వెళ్ళడానికి ఇష్టపడరు. నెక్స్టు కొంతమందికి మోషన్‌కి వెళ్తూ ఉంటే నొప్పి రావడం వల్ల గాని, టైట్‌గా అవ్వడం గాని, అలాంటి పరిస్థితులున్నప్పుడు గూడా ఆ డిస్కంఫర్ట్‌ని అవాయిడ్ చేయడానికి మోషన్‌కి వెళ్ళడానికి ఇష్టపడరు. సో, ఈ రకంగా మనకి కాన్‌స్టిపేషన్ అనేది ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇంకొంచెం పెద్దవాళ్ళకొచ్చేసరికి టాయిలెట్స్ బయటన సరిగ్గా ఉండవనో, లేదా ఆటతరుపు వలనో, లేట్‌గా లేవటం వలనో, ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా పుస్తకాల పరిమితం అవ్వడం గాని, పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మైండ్ వై ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లేదా ఈజీ కోర్స్ అలవాటు పడడం వల్ల గాని, అవసరమైనంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ అన్నది ఈ అడోలసెంట్ ఏజ్ గ్రూప్‌లో కూడా మనం చూడొచ్చు. సో, మరీ చిన్న పిల్లలైతే డైట్ చేంజు లేదా వాతావరణం చేంజెస్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవు మారింది. రోజు ఆవు పాలిస్తారు. ఆ ఆవు పాలిచ్చే ఆవు మారి వేరే ఆవు వచ్చింది. ఆ పాలు కొంచెం తేడా చేసింది. అప్పుడు పడదు. అయితే మోషన్స్ అవ్వడమో లేదనంటే ఇలా కాన్‌స్టిపేషన్ అవ్వడమనో, పడక తాగడానికి ఇష్టపడకపోవడం, ఫుడ్ చేంజ్ అయింది. నచ్చకపోవడమనో ఇలా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. కొంచెం పెద్ద ఏజ్‌కొచ్చేసరికి ఫుడ్‌లో అవసరమైనంత పీచు పదార్థాలు లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, నెక్స్టు వాటి పట్ల విముఖత. అంటే చాలా త్వరగానే కొంచెం స్ట్రిక్ట్‌గా, డిసిప్లైన్డ్‌గా పేరెంట్స్ ఉంటే గనక త్వరగా వీళ్ళకి అలవాట్లు నేర్పించేయాలి అన్న ఆతృతతో చేసినా సరే ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. ఇక కొంచెం పెద్దయ్యేసరికి అక్కడ బాలేదనో, అది నచ్చలేదనో, లేదా నా ఆట మధ్యలో బ్రేక్ చేయాల్సొస్తుందనో, ఇలాంటి ఆలోచనల వల్ల కూడా కాన్‌స్టిపేషన్ వస్తుంది. సో, 100కి 95% మలబద్ధకాలు యూజువల్‌గా ఫంక్షనల్ కాన్‌స్టిపేషన్ అంటారు. ఫంక్షనల్ అంటే ఏ రకమైన శరీరం తాలూకా రోగాలు లేదా చేంజెస్ ఏమీ లేకుండా వచ్చేవి. అంటే ఓన్లీ ఫిజియోలాజికల్‌గా ఫ ఈ రకమైన మార్పులు చేసుకుంటే సెట్ అయిపోయేవి. ఇప్పుడు ఫుడ్ చేంజ్ అయింది. మళ్ళీ ఏ రకమైన ఫుడ్ పడుతుందో, ఏ రకమైన ఫైట్‌లో పీచు పదార్థాలు ఎక్కువుంటాయో, వాళ్ళకి ఏ రకమైన ఆహ్, ఆహ్, ఒక మోటివేషన్‌తో వాళ్ళకి మళ్ళీ టాయిలెట్ ట్రైనింగ్ చేయించాలో, వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందుంటే దాన్ని ఎలా వాళ్ళని ఎదుర్కొనేలా చేయాలో ఆ రకమైన మార్పులు చేసుకోవడం ద్వారా 95% ఆఫ్ కాన్‌స్టిపేషన్స్ విత్ మెడిసిన్స్ కరెక్ట్ అవుతాయి. ఓన్లీ 5% ఆర్గానిక్ కాజెస్ అంటారు. అంటే శరీరంలో వాళ్ళకి ఇన్ జనరల్‌గానే ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది. అయితే పుట్టుకతో ప్రాబ్లమ్స్ కానీ, లేదా కొంత వయస్సు పెరిగాక కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, ఈ 2 ఈ రకాలు వేరే రకాలు. యూజువల్‌గా మనకి ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవడంను, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడంను, లేదా కావాల్సినంత శారీరక శ్రమ చేయించడం వల్లో గాని, లేదా వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ హాబిట్స్ నేర్పించడం వల్ల గాని, వాళ్ళు దాన్ని ఆపేసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే గనక, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అది రెగ్యులర్‌గా మన జీవన విధానంలో ఎలా ఇంపార్టెంటు? రెగ్యులర్‌గా మోషన్‌కి వెళ్ళడం, యూరిన్‌కి వెళ్ళడం అన్నది ఎంతవరకు మనకది ఆరోగ్యకరం అన్నది
ఏ రకంగా మనం మోటివేషన్ ఇస్తున్నా సరే, మోటివేషన్ ఇవ్వడం గాని, సో ఈ రకంగా చేసుకుంటే చాలా వరకు మలబద్ధకం అన్నది మందులతో, దాంతో పాటు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం మెడిసిన్స్ కూడా వేయడం ద్వారా కరెక్ట్ చేయగలుగుతాం. ఈ 5% వాళ్ళకేంటంటే హిప్ స్ప్రింగ్స్ డిసీజ్ అని ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఆ పెద్ద పేగు గాని, చిన్న పేగులో ఏవైతే నరాల యొక్క సప్లై ఉంటుందో అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఏరియాలో, ఆ మొక్కలో, ఆ పీస్. సో, అక్కడేమవుతుందంటే పేగుల కదలికకి నరాలు కావాలి. నెర్వ్స్ యొక్క సప్లై ఉంటేనే పేగుల కదలిక అవుతుంది. మన చెయ్యి కదలికకి ఎలా అయితే నెర్వ్ సప్లై ఉండాలి, మజిల్స్ పనిచేయాలి. ఈ మజిల్స్ పనిచేయాలంటే బ్లడ్ సప్లై ఉండాలి, నెర్వ్ సప్లై ఇవన్నీ ఉండాలి. అలాగే ఈ ఆహ్, పేగుల కదలికకి కూడా నెర్వ్స్ సప్లై ఉండాలి, బ్లడ్ సప్లై ఉండాలి. సో, ఈ నెర్వ్స్ ఏవైతే నరాలు ఉన్నాయో, నరాల సమూహం ఆ ఏరియాకి సంబంధించిన సమూహం ఏదైనా కట్ అయ్యి ఉన్నట్టయితే గనక, దానివల్ల ఆ ఏరియాలో మూవ్‌మెంట్ మందగించడం గాని, లేదా అస్సలు మూవ్‌మెంట్ లేకపోవడం వల్ల గాని, పుట్టుకతోనే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ తెలుస్తుంది. సో, ఈ హిప్ స్ప్రింగ్స్ అన్నది కంజెంటల్‌గా వచ్చేస్తుంది పుట్టుకతోనే. సో, వెంటనే మనకి వితిన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ బర్త్ మనకి కొంత మాక్సిమం టైం తెలుస్తుంది. కొంత మైల్డ్ వెరైటీ అయితే కొంచెం లేట్‌గా తెలుస్తుంది. ఏదైతేనే యూజువల్‌గా తెలిసిపోతుంది. ఎందుకంటే అబ్సల్యూట్‌గా ఈ మోషన్ ప్రాబ్లమ్ అనేది పుట్టుకతోనే స్టార్ట్ అయిపోతుంది. జనరల్‌గా ఏంటంటే పిల్లల్లో పీడియాట్రిషియన్స్ గాని, పిల్లల వైద్యులు ఏం చెప్తారంటే, వారం రోజులు అవ్వకపోయినా పర్లేదు. రోజులో ఒక 3, 4 సార్లు, 5 సార్లు అయినా పర్వాలేదని చెప్తారు. ఫస్ట్ ఫ్యూ మంత్స్. ఎందుకంటే వాళ్ళకింకా పేగుల మీద ఒక కంట్రోల్ రాదు. అందుకని ఏమవుతుందంటే ఫస్ట్ 6 మంత్స్ వరకు దాన్నేమంటారు? ఓరోసీకల్ రిఫ్లెక్స్ అంటారు. అంటే ఏమవుతుందంటే, వాళ్ళ నోట్లో ఏదైనా పెట్టుకోంగానే వెంటనే మోషన్‌కొచ్చేస్తుంది చిన్న పిల్లల్లో. అందుకనే యూజువల్‌గా తిన్న తర్వాత మోషన్ అవుతుంది పిల్లల్లో. ఫస్ట్ 1 ఇయర్ లోపు మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి ఆ ఇదుంటుంది. తిన్న తర్వాత మోషన్ అవ్వడం అలా అవుతుంది. అదే మనం పెద్దవాళ్ళ దీనికొచ్చేసరికి ఒక టైంకి మోషన్ అవ్వడం, ఒక టైంకి మనకా బయోలాజికల్ రిథమ్ లాగా పొద్దున్న లేవంగానే 5 గంటలకో, 6 గంటలకో మనకు ఆ సెన్సేషన్ మనకు తెలుస్తుంది. పిల్లల్లో ఏమవుతుందంటే అంత పెద్ద సమూహం ఉండదు. పేగుల సమూహం. అలాగే వాళ్ళకి దాని మీద ఇంకా పట్టు రాదు. కంట్రోల్ రాదు. రిఫ్లెక్సెస్ పట్ల. అందువల్ల నోట్లో ఏదైనా పెట్టుకుంటే ఆహ్, వెంటనే కొంతసేపట్లో వాళ్ళకి మోషన్ అవుతుంది. సో, ఈ రకమైన పరిస్థితులు మనకి ఉంటాయి. సో, హిప్ స్ప్రింగ్స్ కాకుండా ఇంకో డిసీజ్ ఉంది. ఇది కూడా ఆర్గానిక్ డిసీజే. అంటే శరీరంలో ఏదైనా తేడాలున్నది. దాన్నే సీలియాక్ డిసీజ్ అంటారు. ఈ సీలియాక్ డిసీజ్‌కేంటంటే గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీను శరీరంలో డెఫిషియన్సీ ఉండడం వల్ల దాన్ని మన పోషకాహారాల్లో ఉంటే గనక అబ్జార్బ్ చేసుకునే దాన్ని అసిమిలేట్ చేసుకునే ఈ ప్రోటీన్ ద్వారా ఈ యొక్క ఎంజైమ్స్ ద్వారా ఈ ఎంజైమ్స్ డెఫిషియన్సీ వల్ల శరీరంలో ఎంజైమ్స్ డెఫిషియన్సీ వల్ల ఆ ప్రోటీన్‌ని పోషకాహారాల్లో మనం తీసుకునే ఆహ్, పదార్థాల్లో ఆహ్, తీసుకోలేకపోవడం వల్ల ఎలర్జీస్ కానీ, ప్రాబ్లమ్స్ వల్ల డైజెషన్ అవ్వదు. అరుగుదల ఉండదు. మోషన్ ప్రాబ్లము, అబ్జార్ప్షన్ ప్రాబ్లము, మాల్ అబ్జార్ప్షన్ అంటారు. అంటే తిన్నది వంట పట్టట్లేదండి అంటారు మనకి జనరల్‌గా. సో, వంట పట్టకపోవడం, అలాగే ఇలా ఏది బలమైన ఆహారం తీసుకున్నా సరే, వంట పట్టకపోవడం వల్ల ఎనీమియాలు, రక్తహీనత, ఇలా ఇతరత్రా గ్రోత్ తగ్గిపోవడం, హైట్ పెరగకపోవడం, వెయిట్ పెరగకపోవడం, ఇతరత్రా సమస్యలు ఒకటి ఒకటి స్టార్ట్ అవుతాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఈ ప్రాబ్లమ్ ఉందేమో, ఏ రకమైన
తినే పదార్థాలకి తేడా చేస్తుంది? ఏ రకమైన తినే పదార్థాల్లో ఈ యొక్క కడుపు నొప్పి గాని, ఇలాంటివేమైనా వస్తున్నాయి. దీంతో పాటు కాన్‌స్టిపేషన్ వస్తుంది. ఇలా ఏ రకమైన పదార్థాలకి ఎక్కువొస్తుందన్న దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకొని, అది ఏది పడట్లేదో చూసుకుంటే మనం కొంత దీన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనం మందులు కూడా వేసుకోవచ్చు. సో, ఈ రకంగా మనకి 95% కాన్‌స్టిపేషన్ అనేది మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ గాని, అలాగే మన డైలీ హ్యాబిట్స్ గాని మార్పులు, చేర్పులు చేసుకుంటూ దానికి తగిన మందులు వేసుకోవడం ద్వారా మాక్సిమం కరెక్ట్ అయిపోతాయి. మిగతా 5% క్రానిక్ డిసీజెస్ ఇవి ఒక కాన్స్టిట్యూషనల్ అండర్‌స్టాండింగ్‌తో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఫ్యామిలీ హిస్టరీ నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ హిస్టరీ ఇలా ఏ రకమైన కారణాల వల్ల వచ్చింది అన్నది మనం చూసుకొని, మనం అక్కడ చూసుకోవాలి. ఇక్కడ మీకొక ఒక పిక్చర్ పెడుతున్నానండి. జనరల్‌గా మనకి ఈ కాన్‌స్టిపేషన్ అనగానే ఏ రకంగా ఉంటుంది మోషను అన్న దాన్ని బట్టి ఒక 7, 8 రకాలుగా మనకి మోషన్‌ని చూపిస్తారు. మీకు కనిపిస్తుందా సార్? మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను స్కైప్‌లో. ఏం కనపడట్లేదండి. స్కైప్‌లో పోస్ట్ చేశాను. ఫోటో పెట్టాను. కనపడుతుందండి. చాట్‌లో చూస్తే కనపడుతుంది. చార్ట్‌లో ఉంది. అవునండి. కనపడుతుంది. సో, ఇది 7 రకాలుగా చూస్తున్నాము. మనకి ఏడో రకం చూస్తే గనక బాగా నీళ్ళలా అవ్వడం. లూజ్ మోషన్స్. ఆరో రకం, ఐదో రకం కొంచెం సెమీ సాలిడ్, సెమీ లిక్విడ్‌గా ఉండడం. నాలుగో రకం అన్నది కొంత గట్టితనం ఉండి ఉండడం. ఇది నార్మల్‌గా మనకి మోషను అయ్యే తత్వం అన్నమాట. దానికన్నా ఇంకాస్త గట్టిగా, పొడవుగా, పైప్‌లాగా అవ్వడం, ఇంకాస్త మందంగా అవ్వడం, రాళ్ళలాగా అవ్వడం. ఇప్పుడు మనకు ఓపియము, చెరిడోనియము ఇలాంటి డ్రగ్స్‌లో మనకయ్యేలా అవ్వడం. ఇవన్నీ కాన్‌స్టిపేషన్‌లో విపరీతమైన కాన్‌స్టిపేషన్‌గా మనం తీసుకుంటాం. సో, ఇందాక చెప్పుకున్నట్టు ఈ హీట్ స్ప్రింగ్స్ గానీ, సీలియాక్ డిసీజ్ గానీ, లేదనంటే మోషన్‌ని బాగా కంట్రోల్ చేసుకొని, ఆపుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, పెద్ద పేగులోనే ఉండిపోతుంది మోషన్. మల పదార్థం పెద్ద పేగులోనే ఉండిపోవడం వల్ల యూజువల్‌గా పెద్ద పేగు తాలూకు పనేంటంటే, చిన్న పేగంటే ఇంకా కొంత డైజెషను, అసిమిలేషను చేసుకుంటుంది ప్రోటీన్స్‌ని గాని వీటిల్ని. స్టమక్‌లో అయితే గనక ఎక్కువ మనకి కార్బోహైడ్రేట్స్ తాలూకా డైజెషన్ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది. స్టమక్ నుంచి డియోడినం చిన్న పేగులో మొదటి పార్టు, రెండో పార్ట్‌కొచ్చేసరికి ఫ్యాటు, ప్రోటీన్సు ఇలా చిన్న పేగులో ఎక్కువగా మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. పెద్ద పేగుకొచ్చేసరికి మాక్సిమం ఏంటంటే దాని పని ఎంతవరకు శరీరంలో ఈ మల పదార్థంతో ఉన్న నీరుని వడకట్టేసి మళ్ళీ శరీరంలోకి పంపించడం అన్నది ఇంకా కిందకి తీసుకెళ్ళడం ఆహ్, మల ద్వారం వరకు తీసుకెళ్ళే ప్రాసెస్‌లో ఈ నీటిని ఎంతవరకు వడకట్టేసి మళ్ళీ శరీరంలోకి పంపించడం అనేది ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మాక్సిమం. అందువల్ల ఈళ్ళు ఇలా దాచుకోవడం వల్ల ఇంకాస్త వాటర్ అన్నది అబ్జార్బ్ అయిపోవడం వల్ల ఇలా ఉండలుగా అవ్వడం, గట్టిగా అవ్వడం, గొట్టాల్లా అవ్వడం అన్నది కూడా ఒక కారణంగా జరుగుతుంది. ఇలాంటి వాటిల్లో. ఎవరైతే మలాన్ని ఆపుకొని వాలంటరీగా ఆపుకుంటారో వాళ్ళలో ఈ రకమైన టెండెన్సీ ఉంటుంది. అందుకనే వీటిల్ని టైప్ 7, టైప్ 6గా మనం ఈ చాట్ బాక్స్‌లో పిక్చర్ పెట్టిన దాంట్లో చూడొచ్చు. సో, ఇక్కడి వరకు ఓకే కదా సార్? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఓకే ఉన్నాయా? అండి. ఓకే అండి. అర్థమైంది. రైట్. సో, ఇది మనం
చూసుకోవాల్సిన కాన్స్టిపేషన్ ఇన్ చిల్డ్రన్ అనగానే, మలబద్ధకం చిన్నపిల్లలు అనగానే, ముందు అసలు మనకి కనీసం 2 సార్లైనా అవుతుందా మోషను? 2 సార్లు కూడా అవ్వట్లేదు. లేదు. వాడు మోషన్‌కెళ్ళేటప్పుడు నొప్పి గాని, ఇబ్బంది గాని, ఎక్కువ సేపు కూర్చోవాల్సొస్తుంది గాని, గట్టిగా అవుతుందని గాని, రక్తం పడుతుందని గాని, సో, ఏ రకమైన ఇబ్బందులున్నాయో చూసుకొని, ఆ రకమైన ఇబ్బందులుంటే గనక కూడా, వాటిని గూడా మనం కాన్‌స్టిపేషన్‌గా, మలబద్ధకంగా మనం గ్రహిస్తాం. ఇంకా ఈ యాస్పెక్ట్స్ వాటెవర్ మనం ఇంకాస్త మనం కొంచెం ఈ ఎంబ్రియోలాజికల్ అండర్‌స్టాండింగ్‌లోకెళ్తే గనక, లెవెల్స్ ఆఫ్ సప్రెషన్ అని ఉంటుంది. మన ప్రాణశక్తి మనం ఏ రకమైన జబ్బులతో మనం సఫర్ అవ్వాలి అన్నది ఒక్కొక్క లెవెల్‌ని బట్టి, ఒక్కొక్క లెవెల్ పరంగా, ఆ లెవెల్ పరంగా మనకి జబ్బులిస్తూ ఉంటుంది. మనం ఏ లెవెల్‌లో ఉన్నాం అన్నది దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్‌గా ఒక వయస్సు పెరిగిన తర్వాత మన ఆలోచనలు, అవగాహన, మనం ఏర్పరచుకునే పరిధి వల్ల మనకు కొన్ని మనస్తత్వాలు, తత్వాలు రావడం వల్ల మనంతట మనం కొన్ని సమస్యలకు, రోగాలకు అంటిపెట్టుకొని ఉంటాం. పలానా మనిషి ఇలా బిహేవ్ చేస్తాడంటే వాడికి తగ్గట్టుగా వాడికి కొన్ని డిసీజెస్ వస్తాయి. చిన్న పిల్లల్లోకొచ్చేసరికి ఇంకా మనస్సు అన్నది ఆలోచనలు అన్నది ఒక దృఢమైన అభిప్రాయాలు అన్నవి ఇంకా పూర్తిగా ఏర్పడకపోవటం వల్ల యూజువల్‌గా ఏంటంటే చిన్న పిల్లల్లో ఈ డిసీజ్ లోడ్ అన్నది గాని తక్కువుంటుంది. సో, జనరల్‌గా మనకి ఫస్ట్ ఫార్‌మోస్ట్ ఏదైనా పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ గాని, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ప్రాణశక్తి మొదట సూపర్ఫిషియల్ ఆర్గాన్స్‌లో చూపిస్తుంది. మనకి శరీరంలో అన్నిటికన్నా బయట నుండి మనకి రక్షణ ఇచ్చేది బయట వాతావరణం నుంచి మనకి చర్మం ఇస్తుంది. సో, స్కిన్ ఈస్ ద మోస్ట్ సూపర్ఫిషియల్ అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో, మనకి బయట ప్రపంచం నుంచి గాని, బయట వాతావరణం నుంచి గాని మనకి రక్షించేది ఏదైనా ఉంది ఫస్ట్ అంటే చర్మం. సో, ప్రాణశక్తి మొదట ఏదైనా మనకి డిఫెక్ట్ ఏదైనా ఉంటే మనకి మొదట శరీరం మీద, చర్మం మీద చూపిస్తుంది. ఇంకాస్త సివియర్ అయినా సరే, ఆ చర్మం మీద ఉన్నప్పుడు గూడా మనం సరి చేసుకోలేకపోతే గనక, ఫర్దర్‌గా మనకి ఎండోడర్మల్ టిష్యూస్ అంటారు. మ్యూకస్ మెంబ్రేన్స్ అంటాం. నోరు, కన్ను, చెవి, మలద్వారము ఇలా ఏవైతే లోపల అంతర్వాహినికి దగ్గరగా ఉంటుందో బయట శరీరానికి ఆ ప్లేసెస్‌ని అంటే ఆరిఫైసెస్ ఏవైతే ఆరిఫైసెస్ ఉన్నాయో యానస్ గాని, యూరిన్ గాని, ఇయర్స్ గాని, నోస్ గాని, మౌత్ గాని, ఐస్ గాని ఇలాంటి ప్లేసెస్‌లో నెక్స్ట్ లెవెల్‌లో మనకి ఎఫెక్ట్ చూస్తాయి. అందుకనే మొదట పిల్లలకి పడకపోతే ముందు స్కిన్ కంప్లెయింట్స్ ఏమైనా స్కిన్‌లో వడిలిపోవడం గాని, స్కిన్‌లో లూజ్‌నెస్ గాని ఇలాంటివన్నీ వస్తాయి. స్కిన్ కలర్స్ కొంచెం మచ్చలు మచ్చలుగా రావడం గాని ఇలాంటివేమైనా వస్తాయి. లేదా ఎరప్షన్స్ వస్తాయి. అదే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు జనరల్‌గా మనకి ఈ మలద్వారం దగ్గర మోషన్స్ అవ్వడమనో, కాన్‌స్టిపేషన్ అనో, ఇప్పుడు ముక్కు ద్వారా మనకి కంప్లెయింట్స్ అంటే తుమ్ములు, జలుబు, చెవికి సంబంధించి చెవిలో ఇన్ఫెక్షన్స్ రావడమనో, చెవి నొప్పి రావడమనో, అలాగే కంటికి సంబంధించి కళ్ళు పుసి కట్టడం, లేదంటే కళ్ళు వాపులు రావడం, కంజంక్టివిటిస్ రావడం, లేదనంటే కంటికి కాయలు, కురుపులు రావడం. ఈ రకమైన కంప్లెయింట్స్ నెక్స్ట్ లైన్‌లో ఒస్తాయి. ఇంకొంచెం అప్పటికి మనం పోయినట్టయితే గనక ఇంకాస్త పై లెవెల్‌కి వెళ్లి బ్రాంకైటిస్ అనో దగ్గులుగా మారడం, ఇంకాస్త సివియర్ డిసెంట్రీ కొంచెం
జిగట విరేచనాలు అవడం గాని, జాండీస్‌లు అవడం గాని, లివర్ ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వడం గాని, వాంతులు, విరేచనాలు అవ్వడం గాని, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇలాంటివి జరుగుతాయి. సో, ఇంకాస్త నెక్స్ట్ లెవెల్‌కెళ్తే మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు. బ్లడ్‌లో డాక్టర్ గారు తేడాలు రావడం. డాక్టర్ గారు ఇప్పుడు హలో! ఈ ఆ! బ్రాంకైటిస్ ఇవి వచ్చే లేయర్‌ని ఏమంటారు డాక్టర్ గారు? 7 లేయర్స్ అన్నారు కదా! ఆ! ఫస్ట్ 7 లేయర్స్‌లో సెకండ్ లేయర్‌లోనే ఉంటుందండి. ఎండోడెర్మ్, థర్డ్ లేయర్ అండి? థర్డ్ లేయర్ మీసోడెర్మ్ సార్. థాంక్ యూ అండి. ఆ లేయర్స్ కూడా టెక్నికల్ టర్మ్స్ చెప్తే ఆ! బావుంటుంది. పెడుతున్నాను సార్. ఓకే అండి. మీకు థాంక్ యూ. చాట్ బాక్స్‌లో ఫోటో పెట్టాను. థాంక్ యూ అండి. థాంక్ యూ డాక్టర్ గారు. రైట్. సో, ఈ ఫస్ట్ లేయర్ మనకి కార్నియా, కంజంక్టివా, లిప్స్, పాలెట్, ఇయర్స్, స్వెట్ గ్లాండ్స్, పెరోటిడ్స్ ఇలాంటివన్నీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. దీనికి నెక్స్ట్ లెవెల్‌కొచ్చేసరికి మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే పైనున్న శ్వాసకోశ పార్ట్ పైనున్నది. కిందనున్న పార్ట్స్ అంటే మనకి ట్రాకియా, లారింగ్స్, బ్రాంకై ఇంకా లంగ్స్ ఊపిరితిత్తుల వరకు వెళ్ళే వాటిని కిందనున్న శ్వాసకోశ ఆహ్, ఈ మొత్తాన్ని 2 రకాలుగా 2 పార్ట్స్‌గా విభజిస్తే గనక పైన నోసు, ఫారింగ్స్ వరకు మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ లారింగ్స్, ట్రాకియా, బ్రాంకియా, లంగ్స్ ఇలాంటివన్నీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌కి సంబంధించినగా తీసుకుంటాం. అలాగే లివర్ ఎఫెక్టింగ్. చిన్న పిల్లల్లో జనరల్‌గా మనకి జాండీస్‌లు గూడా వస్తూ ఉంటాయి. అలాగే మోషన్స్, వాంతులవ్వడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్, చలి, జ్వరం రావడం ఇలాంటివి గూడా మనకి నెక్స్ట్ లేయర్‌లో వస్తుంది. సో, మూడో లెవెల్ మీసోడర్మ్ ఎఫెక్ట్ అయితే గనక మజిల్స్, జాయింట్స్, ఎముకలు, కార్టిలేజెస్, స్కిన్‌లో ఎపిడెర్మిస్ అనేది మనకి సూపర్ఫిషియల్ పార్ట్. దానికన్నా ఇంకాస్త డీపర్‌గా వచ్చేవి. పింపుల్స్ లేదా హెయిర్ ఫాలు, ఇవి సోరియాసిస్ ఇవన్నీ స్కిన్ మీదొచ్చినా సరే, స్కిన్ యొక్క సూపర్ఫిషియల్ పార్ట్ కన్నా డెర్మిస్ పార్ట్ నుంచి దాని యొక్క రూట్స్ ఉంటాయి. కాబట్టి ఈవెన్ తో హెయిర్ ఫాల్ అన్నది మనకి పైన చర్మం మీద ఉన్నట్టు కనిపించినా సరే, స్కిన్ ఎరప్షన్స్, హెయిర్ ఫాల్ ఒకటి కాదు. దీని లేయర్ వేరు, దాని లేయర్ వేరు. అలాగే సోరియాసిస్ కూడా స్కిన్ మీదే వచ్చినా సరే, దీని లేయర్ ఇంకాస్త డీప్ సీటెడ్. డెర్మిస్ వీటికి సంబంధించి ఉంటుంది. కాబట్టి అది మనకు సూపర్ఫిషియల్ స్కిన్‌లో వచ్చే ర్యాష్ కదా! ర్యాష్ వస్తే మంచిదే. హోమియోపతిలో మందు వాడితే ర్యాష్ వచ్చింది. బయట స్కిన్ మీద ఉంది కాబట్టి పర్వాలేదు అనుకోకూడదు. అది ఏ లెవెల్‌లో ఉంది. సూపర్ఫిషియల్‌గా ఏదైనా ర్యాష్ వచ్చిందంటే పర్వాలేదు. లేదు ఇలా హెయిర్ ఫాల్స్ వస్తున్నాయి. మందు వాడిన తర్వాత హెయిర్ ఫాల్ పెరిగింది. లేదంటే మందు వాడిన తర్వాత ఇంకేవో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే మన వైద్యంలో ఇంకేదైనా మార్పు చేసుకోవాలి. మందు మార్పు గాని, లేదంటే మన అవగాహనలో మనం ఇచ్చే మందు ఆ లేయర్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? లేదా అది పై లెవెల్‌లో ఉందా? కింద లేయర్‌లో ఉందా? ఇప్పుడు హెయిర్ ఫాల్ కన్నా పై లెవెల్‌లో ఉన్న జబ్బును మనం ట్రీట్ చేస్తున్నామా? అంటే హార్ట్ కంప్లెయింట్స్, కిడ్నీ కంప్లెయింట్స్, లంగ్స్ ఇలా కంప్లెయింట్స్ ఉన్నప్పుడు దానికన్నా కింద లేయర్‌లో వచ్చిందంటే పర్వాలేదు. లేదు దానికన్నా పై లేయర్ మనం ఏదో వైద్యం వాడుతూ ఉంటే షుగర్ వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిందండి, లేదా పీసీఓడీ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మనం చేసే వైద్యంలో మనం సరైన దిశగా వెళ్ళట్లేదు. హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూర్ ప్రకారం వెళ్ళట్లేదని చూసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ టు లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌కి మనం వైద్యం చేస్తే రావాలి. కానీ స్కిన్ మీద కంప్లెయింట్స్ కాస్త ఏ జాయింట్ పెయిన్స్‌గా మారినాయో, లేదనంటే ఇంకేమైనా థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్‌గా మారితే గనక మనం వైద్యం సక్రమ మార్గంలో హెరింగ్స్ లాస్ ప్రకారం వెళ్ళలేదని చూసుకోవాలి. సో, ఆర్గాన్స్ ఆఫ్ మీసోడర్మ్‌లో మనకి మూడో లేయర్‌లో ఎముకలు, జాయింట్స్ ఇవొస్తే దాని పైన లేయర్‌లో ఆర్గాన్స్ ఆఫ్ మీసోడర్మ్ హార్టు, కార్డియోవాస్కులర్ సిస్టము, బ్లడ్ వెసల్స్, కిడ్నీస్, లంగ్స్, లింఫ్ ఇవన్నీ మనకి ఫోర్త్ లేయర్‌లో వస్తుంది. ఇంకాస్త పై లేయర్ అంటే మనకి హార్మోన్స్, ఎండోక్రైన్ సిస్టమ్ అంతా మనకి బయోలాజికల్ రిథమ్, సర్కేడియన్ రిథమ్ ఏవైతే రూల్ చేస్తాయో
కంట్రోల్ చేస్తాయి. అవి ఎండోక్రైన్స్. ఈ హార్మోనల్ టిష్యూస్, హార్మోనల్ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవ్వడం. ప్యాంక్రియాటైటిస్, థైరాయిడ్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, పిట్యూటరీ ప్రాబ్లమ్స్, ఎడ్రినల్ ప్రాబ్లమ్స్, టెస్టిక్యులర్ ఒవేరియన్ ప్రాబ్లమ్స్. ఈ రోజుల్లో జనరేషన్స్ లో ఆడవాళ్ళలో యూజువల్ గా పీసీఓడి ప్రాబ్లమ్స్ మనకి ఫ్రీక్వెంట్ గా మనం చూస్తున్నాం. ఇది మనకి 5th లేయర్ లో ఉంది. దీనిపైన బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, ఈ సెన్సరీ నర్వస్ సిస్టమ్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ 6th లేయర్ లోకి వస్తుంది. ఇంకా పై లెవెల్ ఎప్పటికీ మనం ప్రాణశక్తి యొక్క సిగ్నల్స్ మనం పట్టుకోలేదు. ఇంకా ఇంకా మన యొక్క ఆలోచన ధోరణి గాని, మన వ్యవహార శైలి గాని, లేదా మనం వైద్యం సరైన దిశగా మనం చేసుకోనట్లయితే గనక ఇంకా పై లేయర్‌కి వెళ్లి క్యాన్సరు, ఎయిడ్స్ అనో, లేదంటే క్రానిక్‌గా రీనల్ ఫెయిల్యూర్స్ అనో, పార్కిన్సన్స్ అనో, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనో, బ్లడ్ క్యాన్సర్స్, ఇలా లివర్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఇలా వేరే రకమైన విపరీతమైన లేదా ఇన్‌క్యూరబుల్ స్టేజ్‌లోకి, ఇర్రివర్సిబుల్ పాథలాజికల్ స్టేజెస్‌లోకి వెళ్తుంది. సో, అందుకనే మనకి పిల్లల్లో యూజువల్‌గా ఆ యొక్క ఫిక్స్‌డ్ ఐడియాస్ గాని, ఒక రకమైన స్థిర అభిప్రాయాలు ఉండవు గాబట్టి, వాళ్ళకి మొదట్లో చిన్న పిల్లల్లో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేదా జలుబులు, దగ్గులు, మోషన్స్ జరుగుతూ ఉంటాయి. అందుకనే ఫ్రీక్వెంట్‌గా ఫీవర్స్ వచ్చినా సరే వీళ్ళకి 103, 104 ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ ప్రాణశక్తి ఇంకాస్త పటిష్టంగా, బలంగా ఉంటుంది. కాబట్టి కొంత బలంగా మనకి చూపిస్తాయి సింప్టమ్స్ అన్నీ. ఫీవర్ వచ్చినా సరే అంతే ఇదిగా చూపిస్తుంది. తగ్గినప్పుడు కూడా అంతే త్వరగా తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రాపర్‌గా వైద్యం చేస్తే గనక. దీనికి గూడా మనకొక రీజన్ ఉంది. ఇప్పుడు ఎలా అయితే ఈ చార్ట్స్ ఆఫ్ సప్రెషన్ పెట్టుకున్నామో, చిన్న పిల్లల్లో యూజువల్‌గా మనకి హోమియోపతిలో వ్యాక్సినేషన్స్‌కి మనం ఎగనెస్ట్. సో, వ్యాక్సినేషన్స్‌లో యూజువల్‌గా మనకేం జేస్తారంటే పోలియో రాకుండా, లేదా ట్యూబర్‌క్లోసిస్ రాకుండా, లేదనంటే ఆహ్, టైఫాయిడ్ రాకుండా, మీజిల్స్ రాకుండా, ఇలా ఏవేవో కారణాల చేత పిల్లలకిప్పుడు ఈ రోజుల్లో వ్యాక్సినేషన్ అన్నది ఒక హ్మ్. అలవాటుగా మారిపోయింది. పిల్లల చేత పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. మనం పుట్టంగానే బీసీజీ వేసేస్తారు. నెక్స్ట్ ఫర్దర్‌గా ఒక నెల రోజులు అవ్వంగానే ఇంకా ఫర్దర్ డోసెస్ అన్నీ ఒకటి ఒకటి స్టార్ట్ అవుతుంది. సో, హోమియోపతిలో వ్యాక్సినేషన్ అన్నది మనకి మందులు వేయడం ద్వారానే అది జబ్బును ప్రివెంట్ చేసుకోవాలి. లేదా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా మనం ఈ వాటెవర్ ఈ ఏవైతే జబ్బుల నుంచి మనం ప్రివెంట్ అవ్వాలనుకుంటున్నామో, జబ్బులు రాకుండా ఉండాలనుకుంటున్నామో చేసుకోవాలండి. కానీ మనకి అలోపతిలో ఏంటంటే క్రూడ్‌గా ఏ ఆర్గానిజం, ఏ క్రిమి అయితే దాన్ని కాజ్ చేస్తుందో దాన్ని అయితే చంపేసి, లేదనంటే దాన్ని వీక్ చేసి, దాన్ని ఒక మెర్క్యూరీ, లెడ్డు, అల్యూమినియము, ఆరమ్ము, ఇలా కొన్ని రకాలైన హెవీ మెటల్స్, మెర్క్యూరీ, ఇలాంటి హెవీ మెటల్స్‌ని ఆధారంగా చేసుకొని వాటిని స్టోర్ చేసి మన శరీరంలోకి ఎక్కిస్తున్నారు. ఈ శరీరంలోకి ఒక ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్, ఆర్టిఫిషియల్‌గా క్రిములు ఎక్కించడం ద్వారా మనకి ఐజీఏ, ఎండిఈ అనేసి ఒక 5 రకాల ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఉన్నాయండి. అవి ప్రాపర్‌గా ఉంటే 5 కలిపి 100% ఉండాలి. కానీ మనం ఇలా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా ఐజీజీ, ఐజీఎం లేదా ఐజీఈ అన్నవి ఆహ్, ఒక రకమైన హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది.
అంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ లో జీ మేడ్ అని గుర్తుంచుకోవచ్చండి. జీ, ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఐజీడి, ఐజీఏ. జీ మేడ్ అంటే ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అంటారు. ఇవి ఇమ్యూనిటీ ఇవ్వడానికి మనకి తల్లి పాల ద్వారా గాని తల్లిల యొక్క మనం పుట్టుకతోనే తల్లి నుంచి మనం ఎక్వైర్ చేసుకుంది. అంబిలికల్ కార్డ్ నుంచి అంటే పేగు నుంచి పుట్టుకతోనే మనకు పేగు నుంచి కొంత వస్తుంది. అలాగే తల్లి పాల ద్వారా వస్తుంది. బయట నుండి మన ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా కొంత ఇమ్యూనిటీ ఇలాంటివన్నీ వస్తాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ మనకొస్తాయి. శరీరంలో ఇవి ప్రాపర్‌గా చెప్పుకోవాలంటే 100% ఉండాలి. మీకు అర్థమవుతుందా సార్? నేనేమైనా ఫాస్ట్‌గా చెప్పేస్తున్నానా? అర్థమవుతుందండి. కొద్దిగా స్లో చేయండి. కొంచెం స్లో ఆ! చేయండి. అదే రైట్ సార్. ఇప్పుడు ఐజీజీ అని 5 చెప్పారు కదా! ఐజీజీ, ఐజీఎం, ఐజీఈ, ఐజీఐ, ఐజీఏ. ఈ 5 జీ మేడ్ సార్. ఇమ్యూనోగ్లోబులిన్స్. జీఎంఏడిఈ అన్నమాట. జీఎంఏడిఈ అంటే గుర్తుంచుకోవడానికి జీ మేడ్ అని గుర్తుంచుకున్నానన్నమాట నేను. మీకు కావాలంటే అది అలా గుర్తుంచుకోవచ్చు. ఐజీజీ మనకు అందుకనే ఏదైనా ఇలా వ్యాక్సిన్స్ వేసిన ద్వారా మనకేమవుతుందంటే, ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ మనకి నేచురల్‌గా మనకి జీ, ఎమ్, ఏ ఇలాంటివి ఎక్కువుండాలి. ఈ అన్నది కొంత తక్కువుంటుంది. డి అన్నది ఇంకొంచెం తక్కువుంటుంది. మనం ఈ వ్యాక్సిన్స్ ఆర్టిఫిషియల్‌గా బయట నుంచి మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా ఇవి తగ్గిపోయి ఈ ఐజీఈ, ఐజీడీ అనో ఇలాంటివి ఎక్కువవుతాయి. ఇవి తగ్గుతాయి. అందుకని జనరల్ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఐజీఈ తాలూకా అలర్జీస్ అందుకనే చిన్న పిల్లల్లో డైపర్ ర్యాషెస్ మనం ఈ జనరేషను, ఆ ముందు జనరేషన్‌లోనే చూస్తున్నాం. అంతకు ముందు జనరేషన్‌లో డైపర్ ర్యాషెస్ అంటే ఏంటో తెలీదు. ముడ్డి దగ్గర ఈ మోషన్‌కెళ్ళే దగ్గర ర్యాషెస్ రావడం, లేదా అక్కడంతా ఒరిసిపోవడం, మోషన్‌కెళ్ళే ద్వారం దగ్గర ఈ మంటలా వచ్చేసి ఎర్రబడిపోవడం ఇలాంటివన్నమాట. అలాగే ఫ్రీక్వెంట్‌గా ఈ ఏవైతే ఈ ఐజీఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఈకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్టర్బెన్స్ వల్ల కంటికి కంప్లెయింట్స్ రావడం, లేదా ఫ్రీక్వెంట్‌గా ఊపిరితిత్తుల కంప్లెయింట్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ వ్యాక్సినేషన్ వేసిన ద్వారా కొంతమందికి ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇమ్యూనిటీ కొంతవరకు స్ట్రాంగ్‌గా ఉంటే గనక వెంటనే ఇలాగా వేసిన చోట ర్యాషెస్ రావడం, లేదా జ్వరం రావడంతో తగ్గిపోతుంది. అలాగే ఈ వ్యాక్సిన్స్ వేసి మన ఇమ్యూనిటీని మనం ఈ వ్యాక్సిన్స్ వేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఏదో ఒక జబ్బు నుంచి వాళ్ళని బయట పడేస్తున్నాం అన్న భ్రమలో మిగతా అన్ని జబ్బులు మనకి ఎఫెక్ట్ అయ్యేలాగా మన జనరల్‌గా ఉండే రోగనిరోధక శక్తి తగ్గించేసుకుంటున్నాం. ఇది ఎలా మనకు తెలుస్తుందంటే ఇలా డైపర్ ర్యాష్ అనో, లేదనంటే ఫ్రీక్వెంట్‌గా స్కిన్ ఎరప్షన్స్ అనో, జాండీస్‌లు రావడమనో, ఐ కంప్లెయింట్స్ రావడమనో, ఇయర్ కంప్లెయింట్స్ రావడమనో, లేదా రెస్పిరేటరీ కంప్లెయింట్స్ రావడం, మోషన్ ప్రాబ్లమ్స్ రావడమనో, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్‌గా మనకి మనం ఇప్పుడు తెచ్చుకుంటున్నాం. ఈ వ్యాక్సినేషన్ అన్న పద్ధతి ద్వారా. అందుకని వ్యాక్సినేషన్ అన్నది 100% మన పిల్లలకి, మన మనవళ్ళకి గాని, మన నెక్స్ట్ జనరేషన్స్ కానీ 100% మనం అవాయిడ్ చేయాలి. మనకి తెలిసిన వాళ్ళకి మనం చెప్పాలి. లేదనంటే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ మనంతట మనమే వాడంతట వాడు కొంత రోగనిరోధక శక్తితో ఉంటాడు. కానీ మనం వాడికేదో మేలు చేస్తున్నాం అన్న భ్రమలో ఇంకాస్త వాడి యొక్క ఇమ్యూనిటీని మనం తగ్గించేస్తున్నాం. ఈ వ్యాక్సిన్స్ వేయడం ద్వారా. ఎలా అయిపోయిందంటే ఈ వ్యాక్సిన్స్ సంవత్సరం అయ్యేసరికి 84 వ్యాక్సిన్స్. ఓ 4 సంవత్సరాలు అయ్యేసరికి ఇంకో 20, 30 యాడ్ అవుతాయి. మినిమమ్ ఒక 1,00,000, 2,00,000 అవుతుంది. ఈ వ్యాక్సిన్స్ అన్నీ వేయించుకుంటే. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఉపయోగం ఉండదు. దీనివల్ల గ్యారంటీ ఉంటుందంటే మళ్ళీ రాదు అని ఏముండదు. ఈ మధ్య కాలంలో మరీ అది ప్రమాదకరంగా ఏమైందంటే ఆహ్, ఓవేరియన్ క్యాన్సర్‌కి, యుట్రైన్ క్యాన్సర్‌కి ఇంకా అంటే పెచ్చు మెరిపోయిందనమాట. సో, వాటికి కూడా వ్యాక్సిన్స్ వేసుకోవడం అన్న ఆహ్, పద్ధతి వచ్చేసింది. ప్రక్రియ వచ్చేసింది. సో, దయచేసి ఈ విషయం అంటే చిన్న పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, డెఫినిట్‌గా మేమైతే వ్యాక్సిన్స్ వేయించలేదు మా పిల్లలకి. వేయించం కూడా ఇంకా ఫర్దర్‌గా కూడా.
ఇప్పుడు మీ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే డాక్టర్ గారు హాస్పిటల్‌లో డెలివరీకి వెళ్తున్నారు గదా! వెళ్ళంగానే అదే మనం సార్. వెళ్ళే లోపల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసేస్తున్నారు. అందుకని మనం ముందు అదే ఇబ్బంది అవుతుంది సార్. అదే రొటీన్ కింద వేసేసుకుంటున్నారు. వద్దన్నా కూడా వినే అదే పరిస్థితి లేదు హాస్పిటల్‌లో. అంత అదే దారుణంగా అదే ఉందండి పరిస్థితులకి. ఏమనంటే మీరు అసలు తల్లిదండ్రులేనా, మీకు బాధ్యత లేదా, మీ అబ్బాయి గురించి చూసుకోరా అన్నట్టుగా ఏదో వాళ్ళేదో మనకేదో ఇచ్చేస్తున్నట్టు చెప్తున్నారు. అలా బెదిరిస్తున్నారు. చెప్తున్నారు. దాంతో ఇప్పుడు తల్లిదండ్రులంటే కోడలొచ్చిందనుకోండి, ఆళ్ళమ్మ అవును. ఇదేంటి ఈయన ఈ పిచ్చి వ్యవహారం చేస్తున్నాడు పిల్లోడికి ఏదన్నా అయిపోతే వాళ్ళందరూ మనకి రివర్స్ అవుతున్నారు. అవును. ఈ హోమియోలో మనం నేర్చుకున్న దాన్ని బట్టి వద్దమ్మా అంటే, వీళ్ళు వినరు. డాక్టర్‌ని అసలు ఇంకా భయపెట్టేస్తున్నారు. ఇది వాళ్ళ అదే. ప్రాఫిట్ కోసం మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే బ్లేమ్ గేమ్ అవుతుందది. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అదిగో నువ్వు వ్యాక్సిన్ ఏయించుకోలేదు ఈ జబ్బొచ్చిందంటారు. అదే అవునండి. జబ్బొచ్చింది వ్యాక్సిన్ ఏసుకున్నాను కదా! జబ్బొచ్చింది అంటే ఆ! మీ జబ్బు ముదిరిపోయింది అందుకని వచ్చింది తప్ప మాదేం కాదు అది పనిచేసిందంటారు. కరెక్ట్ అండి. వాళ్ళు ఎట్లైనా మాట్లాడతారు. ఇక్కడేంటంటే మనకు ఫ్యామిలీస్‌కి అండర్‌స్టాండింగ్ లేనందువలన ఏదైనా తేడా వస్తే, ఇదిగో నీ వల్లనే పిల్లోడు ఇట్లా అయిపోయారని ఆ బ్లేమ్ అంతా వీళ్ళ మీద నెట్టేస్తున్నారు. వినే పరిస్థితి లేకపోతుంది. అంటే ప్రతి వాళ్ళు చేసేసరికి అది ఆచారం అయిపోయిందండి. మనం ఆ! చేయకపోతే ఏమవుద్దో? ఇప్పుడు కరోనాలో దురాచారం అయిపోయింది. పట్టించి చేయించారు. ఇప్పుడు కరోనా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం. లంగ్స్ ప్రాబ్లమ్స్‌కి కొంతమందికి ఇబ్బంది చాలా మందికి ఇప్పుడు షుగర్‌లు ఏంటి మెమరీ ప్రాబ్లమ్స్, ఆ! బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అవునండి. షుగర్‌లొచ్చేసాయి చాలా మందికి. విపరీతమైన ఆస్తమాలు, అవును. ఊపిరితిత్తుల కంప్లెయింట్స్ ఇలా చాలా మందికున్నాయి. రెస్పిరేటరీ ఇప్పటికి. చాలా ఎక్కువ మంది కనపడుతున్నారండి. ఈ వ్యాక్సిన్ అవునవును. తర్వాత. ఎందుకంటే రెస్పిరేటరీ మీద ఆ కరోనా యాక్ట్ చేసింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయటానికి ఇచ్చినట్టున్నారు. ఎక్కువ మంది అవును. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత మిగతావి కూడా ఉన్నాయనుకోండి వాళ్ళ ఇమ్యునాలజీ ప్రకారం. అదే. ఆ టైంలో విపరీతమైన స్టెరాయిడ్స్ వాడడం వల్ల కొంతమంది షుగర్‌లు గూడా లేకపోయిన వాళ్ళకి గూడా షుగర్‌లొచ్చేసాయి. ఇంకా ఈ యొక్క ఎఫెక్ట్ మైండ్ మీద వెళ్ళడం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ కొంతమందికి చూసాం. ఒక 4, 5 కేసులు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ విపరీతమైన యాంక్సైటీ, న్యూరోసిస్‌కి వాటిలోకి గూడా వెళ్ళిపోయారు. బ్రెయిన్ మీద బలంగా ప్రభావం చూపించడం ద్వారా ఈ కోవిడ్ ఎఫెక్ట్, వ్యాక్సిన్ ఎఫెక్ట్ వల్ల. సో, చాలా దుష్ప్రభావాలు. అదొక దురాచారం అయిపోయింది అందుకని. సో, అందుకని ఇప్పుడు మెల్లమెల్లగా మనకి ఏంటంటే హోమియోపతి డాక్టర్స్ ఎవరైనా మీకు పరిచయం ఉన్నా సరే, వాళ్ళతో పాటు మనం ఫ్యామిలీ పరంగా గ్రూప్ అవ్వడం గాని, అందుకనే మాస్టర్ గారు ఎక్కువ గురు పూజలను, ఇలా మనం వీక్లీ యాక్టివిటీస్ అను ఇలాంటివి చేయిస్తూ ఉంటారు. అందువలన కొంత సత్సంగంలో ఉండడం ద్వారా కూడా వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మనం సడెన్‌గా చెప్తే కోడళ్ళకి, వాళ్ళకి మా మామగారేంటి ఇలా చెప్తున్నారు? ఏనా అయితే పిల్లని పెంచింది. ఇప్పటివరకు 9 మాసాలు కన్నాను. ఈయనకేంటి తెలుస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను కదా బాధపడేది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు మీరన్నట్టు. సో, మనం సత్సంగం ఎక్కువ ఇలా పాజిటివ్ ఆలోచనలు, ప్రోగ్రెసివ్ ఆలోచనలు లేదా ఒక ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్న వాళ్ళతో మనం గురువులతో సమూహంలో ఉండడం ద్వారా కొంత ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే గనక మనకి సోషల్ మీడియా గాని, ఈ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఇదే ప్రచారం చేస్తారు. కాబట్టి అదే కామర్సు, అదే రైట్ కామర్సు అనుకుంటాం. ఈ మధ్యనే యూకేలో కోర్ట్ కేస్ వేసి కోవాక్సిన్ వాడికి ఎన్నో కోట్లు ఫైనేశారు. ఈ కోవాక్సిన్ వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పి. దానికి ప్రాపర్‌గా ట్రయల్స్ వేయకుండా కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్ దించి, ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా చాలా మందికి ఎఫెక్ట్ అయిందని చెప్పి వాళ్ళ కోర్ట్‌కి ఇచ్చారు. యూకే, యూఎస్‌లో అయితే గనక మనకి చట్టాలు బలంగా ఉంటాయి. మనుషులు కూడా కొంత వీటి పరంగా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు. మనకైతే రాజకీయ నాయకులు ఏవో డబ్బులు తీసుకొని ఇలాంటి వాటిని పెద్దగా ఎంకరేజ్ చేయరు. వీటిని దృష్టిలోకి రానివ్వరు మనుషుల దృష్టిలోకి. సాధారణ మనుషులకి. అందుకని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందరూ మాట్లాడుకున్నా సరే, దాన్ని బలంగా వాళ్ళకి కోర్ట్ మీద వాళ్ళ కంపెనీ మీద గాని, వీటి మీద కోర్ట్ కేసులు వేయడం ఇలా చేస్తే వాళ్ళకి భయం వస్తుంది. లేదు అంటే గనక అలా వాడేవాళ్ళకి. మన వరకు మనం ఏం చేసుకోవడం అంటే, ఇలాంటి మన ఆహ్, ప్రాపర్‌గా మనకి ఐడియా ఎవరైతే ఇస్తున్నారో గురువులు గాని, లేదంటే హోమియోపతి డాక్టర్స్‌తో ఎక్కువగా అసోసియేషన్ ఉండడం ద్వారా, మనం వీళ్ళని మన మనుషుల్ని, మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ రకంగా మనం ఈ కాన్‌స్టిపేషన్ అన్నది ఒక జనరల్ ఐడియా మాత్రం
మనం చెప్పుకున్నాను. అంటే మధ్యలో ఆల్రెడీ అన్నయ్య కొంత పార్ట్ చెప్తూ ఉన్నారు. మధ్యలో ఆ ఫ్లో మళ్ళీ కనెక్షన్ మళ్ళీ డిస్టర్బ్ కాకుండా జనరల్‌గా మనం ఐడియా తెచ్చుకోవచ్చు, ఐడియా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ ఇలా చెప్తున్నాను. హోప్ మీ అందరికీ ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్? హలో. నా వరకైతే క్లారిటీ వచ్చిందండి. డౌట్స్ ఏం లేవు. సప్రెషను అది కూడా చార్ట్ పెట్టున్నారు కాబట్టి ఇంకోసారి చూసుకుంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏ లేయర్ అదే నుంచి సార్. ఏ లేయర్‌కి వెళ్తుందనేది. అవును సార్. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా డౌట్స్ ఏం లేకపోతే ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకో. వాస్తు. ఓకే సార్.